కేఎస్ రామారావు గారు అన్నారు, "సినిమా చూసినోళ్ళు బావుందంటున్నారు, రావటం లేదు. దీనికి మనం ఏదో చేయాలి, పబ్లిసిటీ చేయాలని" ఫస్ట్ మాట అదే ఆయన అన్నది హ్మ్. రామారావు గారు. అని అది ఇప్పుడు నైట్ షో అప్పుడు ఇది జరిగింది. పొద్దున్నే ఆఫీస్‌కి రా, ఎలా ప్రమోట్ చేద్దాము. ఇప్పుడు ఇంకో ప్రొడ్యూసర్ అయితే ఏందంటే ఎత్తిపోతలు అయిపోయిందని తీసి పారేస్తారు, భయపడేవాళ్ళు. వెళ్ళిపోతారు. హ్మ్. ఇంకో మెలకువలు భయపడిపోయి అవును. వదిలేసేస్తారు. ఆయన కానీ దీన్ని ఎలా ప్రమోట్ చేద్దాం ఆలోచిద్దాం రమ్మని చెప్పనేసని పిలిచాడు. పొద్దున్నే రమ్మని. హ్మ్. సోమవారం. సోమవారం పొద్దున్నే పోయి ఎళ్లి కూర్చొనేసి ఏదో ఇంక డిస్కస్ చేస్తా రకరకాలుగా అందరం అని చెప్పి అదే ఇది ఏదో చేయాలని అయిపోయింది. ఏమి తేలలేదు. మంగళవారం వచ్చింది. మంగళవారం వచ్చిన తర్వాత ఆ డిస్కషన్‌లో మళ్ళీ లేట్ అయిపోతుంది. సినిమా ఎందుకంటే థర్స్‌డే వచ్చిందంటే తీసేస్తారు. అంతే. సో, మంగళవారం వచ్చేసింది. మంగళవారం వచ్చేస్తే కర్చీఫులు ఇద్దామనేది అన్నిట్లో డిసైడ్ అయ్యింది. ఓకే. కర్చీఫులు ఇద్దామని చెప్పనేసి నేనేం చెప్పానంటే, కర్చీఫుల మీద మాధవి బొమ్మ ఏసి ఇస్తే బావుంటుంది అని హ్మ్. చెప్పనేసి అనుకున్నాను. సరే మంగళవారం ఓకే అనుకున్నాం. అది కనుక్కొని అదంతా చేస్తే అది ఇప్పుడల్లా అయ్యేటట్లేదు. అటన్నిటి మీద ఓకే. మాధవి బొమ్మ ప్రింట్ ప్రింట్ ఇవ్వడం. ఆ! చేయాలని చెప్పానంటే. సో, బుధవారం అన్నారు ఇది అయ్యేటట్లేదయ్యా, హ్మ్. టైం అయిపోతుంది. ఇంక బుధవారం అంటే ఏంది గురువారం గురువారం వచ్చేస్తుంది సినిమా మరుసటి రోజు. తీసేస్తారు. ఆ! అని చెప్పనేసని వెంటనే ఆ మంగళవారం నైటే ఆహ్, డిస్ట్రిబ్యూటర్స్ ఎక్కడ జిల్లా డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళకి ఫోన్ చేసేసి ₹1 లోపు లేడీస్ కర్చీఫ్‌లు కొనేసేసేసి టికెట్‌తో పాటు ఇచ్చేయండి అని రామారావు గారు చెప్పేసారు. హ్మ్. చేస్తే అది బుధవారం కల్లా అమల్లోకి వచ్చేసింది. బుధవారం పొద్దున ఇవ్వటం. సరే బుధవారం అయిపోయింది. గురువారం సెకండ్ షోకి ఫుల్ అనే మాట వచ్చేసింది. మేము షాక్ అయ్యాం. అబ్బా! ద ఈ ఈ ఇంప్రూవ్ అవుతదేమో అనుకున్నాం గానీ, థియేటర్ ఫుల్ అనేది 2, 3 చోట్ల నుంచి వచ్చింది. వైజాగ్ నుంచి